నమస్తే. ఈరోజు మనం విద్యుత్ సౌధ దగ్గర ఉన్నాం. సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ విద్యుత్ సౌధ దగ్గర ధర్నా చేస్తుంది. ఈ ధర్నా ఏదో సింగరేణి కార్మికుల వేతనాల కోసం కాదు, సింగరేణి కార్మికుల ఇతర సౌకర్యాల కోసం కాదు. సింగరేణి నుంచి విద్యుత్ సంస్థ బొగ్గు కొనుగోలు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి అందజేస్తా ఉంది. కానీ సింగరేణికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థ చెల్లించాల్సిన 46,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా బకాయిలు ఉన్నాయి. అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ మరొక ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర ధర్నా చేయడం ఇదే మొదటిసారి. ఇది ప్రధానంగా చూసినప్పుడు 46,000 కోట్ల రూపాయలు సింగరేణికి కేటాయించాలి, సింగరేణికి విడుదల చేయాలి, భూగమ్మిన డబ్బుల్ని ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ప్రధానంగా విద్యుత్ సంస్థ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నాయకులు ఏమంటున్నారని చెప్పేసి నాయకుల వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ ఉన్న ముఖ్య నాయకత్వం అంతా కూడా హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ ముట్టడించడం జరిగింది. పెద్ద మొత్తంలో కార్మిక వర్గం కదిలింది. తెలంగాణలో అతి ముఖ్యమైన పరిశ్రమ తెలంగాణలో సింగరేణి బొగ్గు పరిశ్రమ. ఇలా తెలంగాణలో సింగరేణిలో ఉన్నది కాబట్టే ఇవాళ సగం రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడుతా ఉంది. రాజకీయ నాయకుల్ని 11 మందిని సింగరేణి కార్మికులు అందించారు. మా దయాదాక్ష్యంతో నీ ప్రాంతం నడుస్తుంది, నీ ప్రభుత్వం నడుస్తుంది. అట్లాంటి సంస్థను నిర్వీర్యం కోసం అటు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర 52,000 కోట్ల రూపాయలు ఇప్పటికి వాడుకున్నారు. అందులో రోజుకు 15,000 టన్నుల బొగ్గును రోజు కావస్తాను విద్యుత్ సంస్థలు. అట్లాగే మా విద్యుత్ సంస్థల ద్వారా ఉత్పత్తి అయిన కరెంటుని ఇలా ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకొని మాకే మళ్ళీ 8 రూపాయల కిలో కరెంటు యూనిట్ కోసం సప్లై చేస్తా ఉన్నారు. అంటే మా దగ్గరనే 5 రూపాయలు తీసుకొని మాకు 8 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇవాళ డబ్బులు లేకపోవడం వల్ల కంపెనీ అంతా స్తంభించింది. మొత్తం కంపెనీలో ఏ వస్తువు కొన్నా డబ్బులు లేవు, కార్మిక సంక్షేమానికి డబ్బులు లేవు, ఉత్పత్తి చేయడానికి కొత్త మిషన్ కొనుక్కున్నాక డబ్బులు లేవు. మరి కంపెనీ ఎట్లా నడవాలి? మీరు కొత్త మైండ్స్ ఇవ్వరు, ఆఖరికి పాత మైండ్ నడుపుదామన్నా కూడా ఇలా డబ్బులు లేకుండా ఈ 2 ప్రభుత్వాలు ఇలా సింగరేణి నిర్వీర్యం చేస్తా ఉన్నాయి. అందుకనే మాకు విద్యుత్ సంస్థల ద్వారా 46,000 కోట్ల రూపాయలు రావాలి, వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి జెన్కో ట్రాన్స్కో సంస్థలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో అసెంబ్లీ ముట్టడిస్తాం. సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కదిలిస్తాం, పెద్ద మొత్తంలో సమ్మె పిలిపిస్తాం. మా డబ్బులు బాకీ ఇవ్వకపోతే సింగరేణి నిర్వీర్యం అయిపోతుంది. ఇలా మొత్తం ఏ వస్తువు కొన్నా ఆఖరి కార్మికుల ఆరోగ్యానికి మెడికల్ బోర్డుకు పోతే, మెడికల్ రెఫరల్ అయితే కార్పొరేట్ హాస్పిటల్లో సింగరేణి కార్మికులంటే మమ్మల్ని జైన్ చేసుకుంటున్నారు. కనీసం ఇట్లాంటి సిచ్యువేషన్ కి మమ్మల్ని డెక్టేషన్ ఈ ప్రభుత్వాన్ని ఎందుకు క్షమించాలని అడుగుతున్నాం. అందుకే రేవంత్ రెడ్డి గారు మీకు 11 మంది ఎమ్మెల్యేలు అందించిన మమ్మల్ని, మా సంస్థని ఇవాళ రోడ్డైన పడేస్తారా? ఇంకా మీకు 2.5 సంవత్సరాల కాలం ఉంది, సరిదిద్దుకోమంటున్నాం. లేని పక్షంలో కేసీఆర్కి ఏమైండు? ఫామ్ హౌస్ కు పరిమితమైండు. మీరు కూడా ఫామ్ హౌస్ కే పరిమితం కావాలనుకుంటే ఈ విధానాలు కొనసాగించండి. లేదు సింగరేణిని బతికించుకోవాలి, సింగరేణి సంస్థను బతికించుకోవాలి. దగ్గర 6 జిల్లాల్లో ప్రజలు మా మీద సింగరేణి సంస్థ ప్రజల్ని కాపాడుకోవాలంటే మీరు ఈ సంస్థ అభివృద్ధికి, ఈ సంస్థ రాసిన బకాయిల్ని వెంటనే చెల్లించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పుకోతా ఉన్నాం. మీరు చాలా సందర్భాలలో వాగ్దానం చేసిండ్రు. ప్రతి ఎన్నికలలో సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తా అన్నారు, కొత్త మైన్స్ ఇస్తా అన్నారు, పెన్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తా అన్నారు, ప్రతి కార్మికునికి సొంతలు ఇస్తా అన్నారు. ఎక్కడ పోయి అంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఈ వాగ్దానం ఎన్నికల వరకే పరిమితమా? ఇంకా మళ్ళీ కార్మిక గురించి సంక్షేమం గురించి మాట్లాడరా? అందుకే మీ వాగ్దానాలను నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా సింగరేణి కార్మికులు సవాలు ఇస్తారు. రాబోయే కాలంలో పాత ప్రభుత్వానికి ఏదైతే గది పట్టిందో మీకు కూడా అది గది పట్టిస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.